హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. సమ్మర్ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళని అయితే చేస్తారు కదా. నేనైతే ఈ పచ్చి మామిడికాయతో తురుము పచ్చడిని అయితే చేశాను. ఈ తురుము పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ తురుము పచ్చడి కోసం నేనైతే ఇలా రెండు పెద్ద సైజులో ఉండే రెండు మామిడికాయలను అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయలను అయితే ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా పొడి క్లాత్తో అయితే తుడిచేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయలకి ఇలా పైన ఉండే తోలునైతే తీసేసుకుంటున్నాను. ఇలాగే రెండు మామిడికాయలకి కూడా ఇలా పైన ఉండే తోలుని తీసుకున్న తర్వాత ఈ మామిడికాయలను అయితే ఇలా అయితే తురిమేసుకుంటున్నాను. నాకు రెండు మామిడికాయలకైతే ఇంత తురుము అనేది వచ్చింది. ఇప్పుడు ఈ తురుమునైతే కొలుచుకుంటున్నాను. నాకు సుమారుగా రెండు మామిడికాయలకైతే 4 కప్పుల తురుము అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుమునైతే మనం కాసేపు అయితే పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు పచ్చళ్ళలోకి కావాల్సిన ఆవాలు మెంతుల పొడిని అయితే మనం తయారు చేసుకుందాము. దీనికోసం అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ ఆవాలు మెంతుల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు మెంతుల్ని అయితే మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆవాలు ఇలా చిటపటలాడుతున్నాయి కదా, అంటే ఆవాలు ఫ్రై అయిపోయాయని అర్థము. ఇప్పుడైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాము. ఈ ఆవాలు ఈ మెంతులు కొంచెం చల్లబడిన తర్వాత వీటినైతే ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆవాలు ఈ మెంతుల్లోకి అయితే ఇలా ఒక వెల్లుల్లిపాయని పైన ఉండే పొట్టునైతే తీసేసుకుంటున్నాను. ఇలా లోపల ఉండే పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల పచ్చళ్ళలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఈ ఆవాలు ఈ మెంతులు ఈ వెల్లుల్లిపాయనైతే ఇలా కొంచెం పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు వేరుశనగ నూనెనైతే వేసుకున్నాను. ఈ నూనె కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే తాలింపు గింజలను అయితే వేసుకుంటున్నాను. ఈ తాలింపు గింజలను అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే 2-3 ఎండు మిరపకాయలను అయితే ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ ఎండు మిరపకాయలని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. పచ్చళ్ళ తాలింపులకి ఎప్పుడైనా వేరుశనగ నూనెతో వేయండి, పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకునైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చడిని అయితే కలుపుకుందాము. దీనికోసం అయితే ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుములోకి కొంచెం పసుపు, మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు కారము, కప్పు సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఉప్పు కారం అనేది సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడైతే ఈ పచ్చడిని అయితే ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిలోకి అయితే ఇప్పుడు మనము తాలింపునైతే వేసేసుకుందాము. తాలింపు అనేది చల్లగా ఉండేలాగా చూసుకోండి. వేడిగా ఉంటే మాత్రం వేయకూడదు. వేడిగా వేసేస్తే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. ఇలా పచ్చడిని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పచ్చడిని అయితే ఇలా ఒక జాడీలోకి అయితే తీసేసుకుందాము. ఈ పచ్చడి బయట ఒక నెల రోజులైనా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 నెలలైనా ఉంటుంది. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా మామిడికాయ తురుము పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.